అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహంతో దూసుకువెళ్తోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో మరోసారి గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన తగ్గలేదు. కానీ కాంగ్రెస్ ప్రభంజనానికి ఆకర్షితులవుతున్న బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో కేసీఆర్ కు గుండెల్లో గుబులు మొదలైందట. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా చోటా బడా నేతలు కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగబోయే జనజాతర భారీ బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నుండి హస్తంగుటికి ఎంతమంది చేరతారో గులాబీ కమలం నేతల గుండెల్లో వణుకు స్టార్ట్ అయిందట. ఇక ఇదే క్రమంలో సబితా ఇలాకా, చేవెళ్ల, కడియం అడ్డా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి. టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వరంగల్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన పలువురికి జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. సభలు, సమావేశాలతో కాంగ్రెస్ జోరు మీదుంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం డైలమాలో పడ్డాయని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.